హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సండే లాగ్ అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ లెగిసి స్నానం అంతా అయిపోయిందనమాట. స్నానం చేసేసి ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నాను. మార్నింగ్ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి అయితే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. ఏం టిఫిన్ చేయాలంటే పులిహోర చేయనేసి అంటే పులిహోర ఇంకా చేస్తున్నాను. అయిపోయింది ప్రజెంట్. అయిపోయాక ఇంకా తినేసి మేమైతే గుడికి వెళ్తాం ఈరోజు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తింటున్నామండి అందరం కలిసి. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను, తర్వాత నేను తిన్నాను అనమాట. తినేసి ఇంకా బయలుదేరుతాం. వీళ్ళిద్దరు అయితే ఎప్పుడు ఫైటింగ్ ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి. ఎప్పుడు ఇట్లానే కొట్టుకుంటారు అనమాట. చాలా అల్లరి ఇద్దరును. ఒక బాటిల్ కోసం కొట్టుకుంటున్నారండి వీళ్ళిద్దరూ. ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ మొక్కున్నారు, నూట కొబ్బరికాయ కొడతానని చెప్పేసి. అందుకని ఇంకా బయలుదేరి వెళ్తున్నాం. చాముండి బెట్టకైతే వెళ్తాం ఇప్పుడు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా రాకేష్ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట. మేమైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాము. కొండపైన కదా గుడి. ఇప్పుడైతే వచ్చేసాము. ఫుల్ జనాలండి, చాలా రష్గా ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా ఫుల్గా ఉందన్నమాట. ఎప్పుడు ఇంత రష్ అయితే నేను చూడలేదు. అసలు చాలాసేపు ఉండిపోయామన్నమాట. ఇక్కడే రోడ్డు దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. మేము ఎంత టైంకి వెళ్తామో ఏంటని తెలియదు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. మంకీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మంకీస్. హాయ్. బిస్కెట్లు ఏమైనా తెచ్చుంటే వేస్తుందో దానికి. కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నాయి కదా, ఒకళ్ళు తీసుకుని వెళ్ళడానికి అవ్వదని చెప్పేసి ఇంకో బ్యాగ్లో వేస్తున్నాం అనమాట తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు కొబ్బరికాయలన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట నడుచుకొని అక్కడికి. ఫుల్ రష్గా ఉందండి. గుడిలో కూడా అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత రష్గా ఉంది. చూడండి అసలు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే గుడి, చాముండేశ్వరి టెంపుల్ ఇది. ఇంతకుముందు నార్మల్గా రష్గా ఉన్నా సరే 100 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతుండే. ఇప్పుడు మాత్రం ఆ టికెట్ కూడా చాలా రష్గా ఉందన్నమాట. అందుకని ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. బయట కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంటికి. లోపలికి వెళ్తే మాత్రము ఈవినింగ్ అయిపోద్దో తెలియదు, నైట్ అయిపోద్దో తెలియదు. సో అందుకోసమని ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇదంతా లైన్లోనే అట్లా ఉంది పరిస్థితి. బయట కొంతమంది పూజ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పూజ చేసేసి వెళ్ళిపోతున్నారనమాట. కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారు బయట. వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇక్కడే మా హస్బెండ్ను రాకేష్ ఇంకొక అన్నయ్య వచ్చారనమాట. ఆ అన్నయ్య కూడా ఈ ముగ్గురు కలిపి కొడతారనమాట కొబ్బరికాయలు. నేను కూడా ఒక 2-3 కొట్టాను, అంతకంటే ఎక్కువ కొట్టలేదు. ఇక్కడ చాలామంది పూజ చేసేస్తున్నారండి. ఇంకా రష్కి చూసి వెళ్ళలేదన్నమాట, భయపడే ఇంకా అందరూ. ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము ప్రజెంట్. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఆ పీస్ ఉండడం వల్ల పగలట్లేదు అనుకుంటా. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరే వదిలేయాలంట. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. మూవీకి వెళ్దామని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. సో మేము రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5కి ఇట్లా బయలుదేరి వెళ్తున్నాం అనమాట మూవీకి. మేమైతే ఇంకా వచ్చేసామన్నమాట గరుడ మాల్కి. ఇక్కడే మూవీ చూస్తాము. టికెట్స్ అయితే ఇంకా తీసుకోవాలి, ఇంకా టైం ఉందని చెప్పేసి ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట. మా హస్బెండ్ ఏమో టికెట్స్ తీసేసుకుందామని చెప్పేసి వెళ్ళారు. టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ అనుకునేది ఒకటే అయింది ఒకటే అన్నట్టు అయిపోయిందనమాట. సలార్ మూవీకి అయితే టికెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలకి అలౌ లేదంట. సో వాళ్ళు ఎక్కడ పెట్టేసి వెళ్తామని చెప్పేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళలేదు. కార్తిక్ బర్త్డే ఉంది,
షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి జూడియోలో ఇంకా బట్టలు తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా వీడికి బట్టలు తీసుకొని అలాగా ఆ మాల్ని అలా తిరిగేసి కాసేపు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. వీళ్ళు చూడండి అక్కడ పెట్టారు అమ్మడానికని పెడితే వీళ్ళందరూ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారనమాట వాటితోని. ఎక్సర్సైజ్లు తెగ చేసేస్తున్నారు చాలా లావు ఉన్నట్టు వీడు చూడండి. వాళ్ళు కూడా ఏమనట్లేదు అనమాట, పట్టించుకోవట్లేదు. వీళ్ళేమో ఇలా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా కాసేపు ఇంకా అక్కడే ఉండి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. బట్టలు అయితే అక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ కార్తీక్ గడికి ఏం సెట్ కాలేదు. సో ఇక్కడైతే తీసుకోలేదు బట్టలు, వేరే షాప్లో అయితే చూస్తాము తీసుకోవడానికి. వెళ్ళేటప్పుడు అలాగా తీసుకొని వెళ్తామన్నమాట. మా రాకేష్కి నైట్ ప్యాంట్స్ అవన్నీ తీసుకున్నాడు వాడని, మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకైతే ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడేమో మా హస్బెండ్ స్వెట్స్ ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నారు, వేరే ఉన్నాయి కానీ అవి పెట్టుకోవడం లేదు. సో వేరే తీసుకుందాం మంచివి అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. వాళ్ళు ఒక 10,000లా చెప్తున్నారు స్పెట్స్. ఒకటే తీసుకున్నామన్నమాట. అక్కడ మా హస్బెండ్కి స్పెట్స్ తీసుకున్నాము, చాలా చూశారు కానీ ఒకటి నచ్చింది. 2,500 అయింది, 2,500 అనమాట. మేము అనుకునేది ఏది అవ్వలేదండి ఏంటో ఈరోజు. మా కార్తిక్ అయితే బట్టలు తీసుకుని అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. మా హస్బెండ్కి స్పెట్స్ కూడా తీసుకున్నాను, 2,500 అయినాయి అనమాట. నెక్స్ట్ నేనైతే ఈ చైన్ అయితే తీసుకున్నాను అనమాట, నాకు బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ కొనేసామంటే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్.